మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర టీచర్స్ ఉద్యోగ సంఘాలు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పీఆర్పీ ఉపాధ్యాయుల కుటుంబాలకు మద్దతుగా నిలిచి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేగుల సహదేవ్ పీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, హెల్త్ కార్డు జారీ చేయాలని, పే స్కేల్ ఇవ్వడంపై జాప్యం చేయరాదని, ఉద్యోగ భద్రత వెయిటేజ్ ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నిలిచి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేగుల సహదేవ్ పీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, హెల్త్ కార్డు జారీ చేయాలని, పే స్కేల్ ఇవ్వడంపై జాప్యం చేయరాదని, ఉద్యోగ భద్రత వెయిటేజ్ ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పీఆర్పీ ఉద్యోగ సంఘాలు రాస్తారోకోలో ధర్నాలు నిర్వహిస్తామని ఈ విధంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఏర్పాటు చేసిన మీడియా ద్వారా తెలిపారు. ఇందులో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీధర్ రెడ్డి, బాషా, రవీందర్ యాదవ్, సురేందర్, తనుకుల రమేష్, చందు, మహేందర్, రాజు, గట్టయ్య, వివిధ ఉద్యోగ సంఘాలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని చనిపోయిన కుటుంబాలకు మద్దతు తెలిపారు. చనిపోయిన సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలను వెంటనే చనిపోయిన సమగ్ర శిక్ష కుటుంబాలను వెంటనే ప్రకటించాలి 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 ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే హన్మకొండలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే డిఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వండి సార్. ఎందుకంటే సమగ్ర శిక్షకు చైర్మన్ కలెక్టర్ గారి జిల్లాలో డిఓ గారు మాకు అధికారి కాబట్టి వాళ్ళకు అడుగుతున్నారు. ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ చేసి తక్షణమే చేస్తాము, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం. ఇచ్చిన హామీని అమలు చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి కాల్ వస్తుంది. చిన్న పిల్లలు బయట వేరు We want justice!